Hi guys, welcome to our channel Code with SK. Uh, Today our topic is sorting. సార్టింగ్ అంటే ఏం లేదు గైస్, ఇట్స్ ఏ సింపుల్ టాపిక్. సో మనం దాని గురించి ఈరోజు చూద్దాం. సార్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. సో మన దగ్గరున్న ఏదైనా ఒక ఎలిమెంట్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేయడమే ఈ సార్టింగ్. ఆ సార్టింగ్ అనేది ఇప్పుడు జావాలో ఎలానో చూద్దాం. టైపికలీ న్యూమరికల్ ఆర్ లాక్సికోగ్రాఫికల్. సో న్యూమరికల్ అంటే మీకు తెలుసు, నెంబర్స్ వైజ్గా సార్ట్ చేయడం ఎలా అనేది. లాక్సికోగ్రాఫికల్ అంటే మీరు చూసే ఉంటారు డిక్షనరీలో మనకి వర్డ్స్ ఎలా ఉంటాయి. సో ఫస్ట్ ఏ తర్వాత బి తర్వాత సి అలా ఉంటాయి కదా. ఇప్పుడు ఏ బి అలా అలా ఉంటాయి. మీరు డిక్షనరీ వర్డ్స్ చూసుంటే మీకు అర్థమైపోద్ది లాక్సికోగ్రాఫికల్ అంటే. In Java, there are various sorting algorithms available in the standard libraries such as arrays.sort or collections.sort. Okay, it too ఈ సార్టింగ్ అనేది ఈ మెథడ్ అవైలబుల్ ఉందన్నమాట ఈ క్లాసెస్కి. సో arrays.sort అండ్ collections.sort. సో మనం arrays.sort అనేది ఎప్పుడు యూస్ చేస్తాం అండ్ collections.sort అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? సో అర్రేస్ని ఎప్పుడైతే మనం సార్ట్ చేసి ఒక ఆర్డర్లో ప్రింట్ చేయాలనుకుంటామో అప్పుడు మనం ఈ అర్రేస్ డాట్ సార్ట్ యూజ్ చేస్తాం. అదే ఇప్పుడు కలెక్షన్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు కలెక్షన్ క్లాసెస్ అంటే ఇప్పుడు అర్రే లిస్ట్, లింక్డ్ లిస్ట్ ఇవి ఉంటాయి అన్నమాట. వీటిని మనం సార్ట్ చేసి ఒక ఆర్డర్లో మనం ప్రింట్ చేయాలి అనుకుంటే అప్పుడు వీ కెన్ గో విత్ కలెక్షన్స్ డాట్ సార్ట్ మెథడ్ అనమాట. సో మీకు థియరిటికల్గా మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాబ్లమెటికల్గా చూద్దాం ఒకసారి. సో కలెక్షన్ ఇప్పుడు సార్టింగ్ అంటే సింపుల్ గైస్, చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. సో హియర్ వి గో విత్ ప్రోగ్రామ్. సో మనం ఇప్పుడు ఒక అర్రేని తీసుకుందాం. ఇంట్ ఆఫ్ అర్రే ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక అర్రే తీసుకుంటున్నాను నేను. చూడండి 4 5 6 9 0 1. సో నేను ఇది ఒక అర్రే తీసుకున్నాను. సో ఈ అర్రేని నేను ఆర్డర్లో సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అర్రేని ఆర్డర్లో సెట్ చేద్దాం అన్నప్పుడు నేను అర్రేస్ డాట్ సార్ట్ యూస్ చేస్తాను. అర్రేస్ డాట్ సార్ట్ యూస్ చేసి నేను ఇందులో అర్రే అని ఇస్తానన్నమాట. సో ఇప్పుడు ఈ అర్రేస్ దగ్గర ఎర్రర్ కొడుతుంది. ఎందుకు కొడుతుంది? దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది, చూడొచ్చు ఇంపోర్ట్ జావా అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్ డాట్ అర్రేస్. సో ఈ అర్రేస్ క్లాస్ అనేది మనకి యుటిల్స్ ప్యాకేజ్లో అవైలబుల్ ఉందన్నమాట. సో అందుకని యుటిల్స్ ప్యాకేజ్ నుంచి దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, అయినా ఇంకేం ఎర్రర్ చూపిస్తుంది? అర్రేస్ డాట్ సార్ట్ అర్రే కాదు, అర్రేస్ అనమాట. అర్రేస్ డాట్ సార్ట్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ ప్రింట్ చేసి చూస్తాను. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్ బార్. సో నేను వచ్చిన అర్రేని ప్రింట్ చేస్తాను అనమాట. సో ప్రింట్ చేద్దాం, రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో అవుట్పుట్ మీకు ఇది వచ్చిందనమాట. సో ఇలా ఈ హ్యాష్ కోడ్ ప్రింట్ అయినప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, సో సింపుల్గా ఇప్పుడు మనకి సార్ట్ చేసినప్పుడు ఒక అర్రే వచ్చింది. సో ఆ అర్రేస్ డాట్ దాన్ని 2 స్ట్రింగ్కి కన్వర్ట్ చేయండి. వచ్చిన దాన్ని 2 స్ట్రింగ్. అది నేను మీకు అది ఎందుకు అలా చేయాలో నేను తర్వాత చెప్తాను మీకు. సో 2 స్ట్రింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో 2 స్ట్రింగ్ ఓకే 2 స్ట్రింగ్. సో ఈ 2 స్ట్రింగ్లో నేను ఈ అర్రేని ఇచ్చేస్తాను అనమాట. సో ఈ అర్రేని ఇచ్చేసి ఇప్పుడు రన్ చేసి చూడండి ప్రోగ్రామ్. సో మీకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. ఇప్పుడు మీకు ఈ అవుట్పుట్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనం ఏ ఆర్డర్లో ఇచ్చాము? 4 5 6 9 0 1. సో నేను దాన్ని ఒక ఆర్డర్లో పెట్టాలనుకుంటున్నాను. నాకు ఆర్డర్ అంటే ఫస్ట్ ఏమొస్తుంది? 0 1 4 5 6 9 ఈ ఆర్డర్లో ప్రింట్ అయింది.
ఓకేనా? ఈ ఆర్డర్‌లో ప్రింట్ అయిందనమాట. సో, మనకొక పర్టిక్యులర్ ఆర్డర్ ఇప్పుడు ఆర్డర్‌లో ఎందుకు ప్రింట్ చేయాలి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఆహ్, నే నేను ఒక పర్టిక్యులర్ మనకు చూడగానే ఒక ఐడియా రావాలన్నమాట ప్రతి దాని మీద. ఒక ఐడియా రావడానికి ఒక ఎలిమెంట్స్ చూడగానే ఒక ఐడియా రావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ క్లాస్‌లో మన నేమ్స్ కూడా చూసుకోండి. ఆ రిజిస్టర్‌లో ఆల్ఫాబెటికల్ వైస్‌గా ఉంటాయి. ఎందుకు? ఒక సీక్వెన్స్. ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఏ లెటర్‌తో స్టార్ట్ అయ్యి ఉన్నాయనుకో, మనకి యూజర్ త్వరగా ఐడెంటిఫై చేయడానికి వీలుంటదనమాట. సో, దానికోసం మనం మెయిన్‌గా ఈ సార్టింగ్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, ఫస్ట్ మనకి ఏ ఆల్ఫాబెట్ తోటి ఉన్నాయి వస్తాయి. తర్వాత బి ఆల్ఫాబెట్ తోటి ఉన్నాయి వస్తాయి. సో, అలాగనమాట. సో, మెయిన్‌గా ఒక యూజర్ చూసినామంటే దాన్ని రికగ్నైజ్ చేయాలన్నమాట. దానికోసం మనం ఈ సార్టింగ్ ప్రాసెస్‌ని యూజ్ చేస్తాం. సో సో, నెక్స్ట్ మనము దీన్ని ఇప్పుడు కలెక్షన్స్‌కి యూజ్ చేద్దాం ఒకసారి. సో, కలెక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక లిస్ట్ తీసుకుందాం. ఒక అర్రే లిస్ట్ తీసుకుందాం. అర్రే ఒక లిస్ట్ తీసుకుందాం. సో, అర్రే లిస్ట్‌లో నేను టైప్ స్ట్రింగ్ తీసుకుంటున్నా. సో, స్ట్రింగ్ ఇక్కడ నేమ్ అండ్ రిఫరెన్స్ వేరియబుల్ తీసుకున్నా. న్యూ అర్రే లిస్ట్ అని తీసుకున్నా. సో, న్యూ అర్రే లిస్ట్ ఆఫ్ తీసుకున్నా. ఇప్పుడు ఈ లిస్ట్ నీకు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో, నేను సేమ్ మళ్ళీ ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్ డాట్ అర్రే లిస్ట్. సో, ఈ క్లాస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. సో, ఇక్కడ వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు నేను దీనికి ఈ నేమ్కి ఒక లిస్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి. నేమ్ డాట్ యాడ్ ఆఫ్ ఇప్పుడు జెడ్ ప్రింట్ చేద్దాం. ఒక జెడ్ ప్రింట్ చేసా. నేమ్ డాట్ యాడ్ ఆఫ్ ఇక్కడ నేను క్యూ అనే స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నా. సో, నెక్స్ట్ నేమ్ డాట్ యాడ్ ఆఫ్ ఏని ప్రింట్ చేస్తాను ఇక్కడ. ఏ ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ మళ్ళీ ఇంకోటి నేమ్ డాట్ యాడ్ ఆఫ్ బీని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను ప్రింట్ చేసిన ప్రతి దాన్ని ఇప్పుడు నేను యాడ్ చేసిన ప్రతి ఒక్క స్ట్రింగ్ని నేను మళ్ళీ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అన్ని దేనికి యాడ్ చేసిన ఒక లిస్ట్కి యాడ్ చేసిన. ఇప్పుడు ఆ లిస్ట్ని ప్రింట్ చేద్దాం. సిస్ అవుట్. సో, ఆ లిస్ట్ ఏంటిది? ఎన్ఏఎంఏ నేమ్ ఇచ్చేద్దాం ఆ నేమ్ని. సో, మనం దానికంటే బిఫోర్ ఏం చేయాలి? దాన్ని సార్ట్ చేయాలి కదా. ఇప్పుడు సార్ట్కి ఏం చేయాలి? కలెక్షన్స్ డాట్ సార్ట్. సింపుల్. కలెక్షన్ డాట్ సార్ట్. మనం దేన్ని సార్ట్ చేయాలి? ఒక లిస్ట్ని. సో, ఆ లిస్ట్ అంటే మనకి ఇక్కడ ఏంటి? నేమ్ కదా. సో, నేను ఆ నేమ్ని ఇక్కడ ఇచ్చేసాను అనమాట. సో, ఇప్పుడు సార్ట్ అయిపోయిన తర్వాత మనకు ఒక లిస్ట్ వచ్చింది. సో, ఆ లిస్ట్ నేను ఇక్కడ ప్రింట్ చేశాను. సో, అవుట్పుట్ చూద్దాం ఒకసారి. చూడండి. సో, మనకు ఫస్ట్ ఏంటి? ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ నేను ఇచ్చింది జెడ్, తర్వాత క్యూ, తర్వాత ఏ, తర్వాత బి. సో, ఇక్కడ ఇట్లా 4 చేశాను. కానీ నాకు వచ్చిన లిస్ట్ ఏంటిది? ఏ, బి అండ్ క్యూ అండ్ జెడ్ లాస్ట్. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఒక సీక్వెన్స్ ఒక ఆర్డర్లో వచ్చిందనమాట. సో, మనం ఏదైనా ఒక లిస్ట్ని కానీ ఒక అర్రేని కానీ ఒక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కానీ ఒక సీక్వెన్స్ ఒక ఆర్డర్లో ప్రింట్ చేయాలంటే మనం ఈ సార్టింగ్ అనే టాపిక్ని యూజ్ చేస్తామన్నమాట. సో, ఐ హోప్ యూ గాయ్స్ లైక్ దిస్ వీడియో. సో, మీకు ఈ వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకున్నట్లయితే సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్లో అడగవచ్చు. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కామెంట్ చేసిన ప్రతి కామెంట్కి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ గైస్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.